నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక విశేషాల్లో మనం శని సింగణాపూర్ ఆలయం గురించి చెప్పుకుందాం. భారతదేశంలో మహారాష్ట్రలోని ఒక గ్రామం, అహ్మద్నగర్ జిల్లాలో నెవాసా తాలూకాలో ఉన్న ఈ గ్రామ దేవర శని భగవానుడు. అత్యంత మహిమగల స్వామి. కొత్తగా ఈ ఆలయం చాలా అభివృద్ధి చేశారు. శనివారం రోజు చాలా మంది వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఆయన స్వయంభూ స్వామి. రోజు తైలాభిషేకం కూడా చేస్తారు. భక్తులు కూడా చేసుకోవచ్చు. ఈ చుట్టుపక్కల చెరుకు తోటలు చాలా ఉంటాయి. పచ్చటి ప్రకృతి నడుమ ఈ ఆలయం ఉంటుంది. పూర్వం ఇక్కడ స్త్రీలని స్వామి దగ్గరకు అనుమతించేవారు కాదు. వారు దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవారు. ఒక్క పురుషుడు మాత్రమే స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేవారు. తర్వాత కాలంలో స్త్రీలు ఎందుకు చేయకూడదు అని చాలా ధర్నాలు చేసి చివరికి వారు కూడా అర్హులే అని కోర్టు తీర్పు ఇచ్చాక ఆ తర్వాత నుంచి వారు కూడా పూజలు అభిషేకాలు చేసుకొని ఆనందించసాగారు. అభిషేకం దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి ప్రత్యేక రుసుము చెల్లించి వెళ్ళాలి. అభిషేకం చేసుకొని వారు కింద క్యూ లైన్లో నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆలయంలో ఉదాసీనుడి మందిరం ఉంది. ఆయన శనిదేవుని యొక్క పరమ భక్తుడు. ఇంకా వినాయకుడు, ఆంజనేయ స్వామి, దత్తస్వామి, దుర్గమ్మ తల్లి ఆలయం, శివుడు కూడా ఇక్కడ ఉంటారు. శని త్రయోదశి, శని జయంతి రోజున శనివారాల నాడు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. షిరిడి నుంచి శని సింగణాపూర్కు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామి చాలా దయాద్ర హృదయుడు. శని భగవానుని అందరూ అమ్మో అని ఆయన పేరు వింటే అనుకుంటూ ఉంటారు. కానీ స్వామి మనకు చాలా మేలు చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని దర్శించి పూజిస్తే అంత సులభతరుడు ఇంకొకరు లేరంటారు. ఆయన దృష్టి మన మీద పడితే చాలు మన సమస్త బాధలు పోతాయని పెద్దలు చెప్తారు. సింగణాపురం గ్రామంలో సర్వం శ్రీ శనీశ్వరుడే. మహారాష్ట్రలో ఉన్న ఈ సింగణాపురం గ్రామంలో శ్రీ శనీశ్వరుడు కొలువై ఉండడం వల్ల ఆ గ్రామం శని సింగణాపురంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కొలువై ఉన్న శనీశ్వరుడికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవడంతో నేడు పెద్ద పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది. గతంలో చిన్న గ్రామంగా ఉన్న శని సింగణాపురం ఇప్పుడు కొన్ని వందల హెక్టార్లలో విస్తరించి చాలా మంది జనాలతో, దుకాణాలతో, వ్యాపార సంస్థలతో, పరిశ్రమలతో కలిగి ఉంటుంది. శ్రీ శనేశ్వరమూర్తిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులలో క్షేత్రం ఎప్పుడు కళకళ్లాడుతూ ఉంటుంది. శని సింగణాపురంకు తానే రక్షకుడిగా ఉంటానని స్వామి ఆ గ్రామ ప్రజలకు అభయం ఇచ్చారు. అందువల్ల శని సింగణాపురం గ్రామంలో ఉన్న ఇళ్లకు కానీ, దుకాణాలకు కానీ, వాణిజ్య వ్యాపార సంస్థలకు కానీ తలుపులు, తాళాలు ఉండవు. కేవలం పరదాలు మాత్రమే ఉంటాయి. చివరికి వస్తు సామగ్రిని కూడా శనీశ్వరుడే కాపాడుతాడని ఆ గ్రామ ప్రజల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వాతంత్రానికి పూర్వం నుంచి పోలీస్ స్టేషన్ ఉన్న ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరుని స్వామిపై భారం ఉంచిన ప్రజలు తలుపులు, తాళాలు, కిటికీలు లేకుండా జీవిస్తున్నారు. 350 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ శనేశ్వరమూర్తి సింగణాపురంలో వెలిసినట్లు స్థల పురాణం చెప్తోంది. నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న నల్ల రాయిని గొర్రెల కాపర్లు చూశారు. చేతిలో ఉన్న కర్రతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా ఉన్న కర్రతో రాయిని గుచ్చటంతో అది జరిగింది. గుచ్చిన ప్రాంతం నుంచి రక్తం రావడంతో భయంతో గొర్రెల కాపర్లు గ్రామానికి పరుగులు తీసి తాము చూసిన సంఘటనను ప్రజలకు వివరించారు. ప్రజలు వచ్చి గొర్రెల కాపరులు చెప్పిన నల్ల రాయిని, కారుతున్న రక్తపు దారలని చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. నల్లని రాయి కదలలేదు. ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి గ్రామంలో ఒక వ్యక్తికి స్వామి కలలోకి వచ్చి తాను శనేశ్వరుణ్ణని, మామ అల్లుడు వరుస కలిగిన వారు మామ అల్లునికి చెందిన నల్లని ఎద్దులని తీసుకువచ్చి మూర్తిని గ్రామానికి తీసుకొని వెళ్ళాలని చెప్పడంతో గ్రామ ప్రజలు స్వామి కలలో చెప్పినట్లే ఆయన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఆ తర్వాత స్వామి అనేక మహిమలు భక్తులకు చూపడంతో క్షేత్రం
దాని యొక్క మహిమలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్షేత్రంలో మూర్తి నల్లని రాయి ఆకారంలో ఉంటారు. 5.6 అడుగుల పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తినే కట్టపై ప్రతిష్ఠించి శనేశ్వరుడిగా ప్రజలు పూజలు చేస్తున్నారు. శనేశ్వర మూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనేశ్వరుడికి గుడి లేదు. ప్రతిష్ఠించిన మూర్తి ఎంత వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి అన్నిటినీ చవి చూస్తూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు స్వామి. ఈ క్షేత్రంలో బలవంతంగా పూజలు ఎవరు చేయించరు. దేవాలయం గోపురం లేవు. భక్తులు క్యూ లైన్లో ఉండవు. పొండి అంటూ భక్తులని తోసేవారు ఉండరు. భక్తులు ఎంతసేపైనా స్వామిని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో బిచ్చగాళ్లు అస్సలు లేరు. శని సింగణాపురం దేవాలయం పద్ధతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర దర్శనానికి వెళ్లే భక్తులు ఈ క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామియే రక్షకుడుగా ఉండడం వల్ల స్వామిపైనే భారం వేసిన ప్రజలు తలుపులు, కిటికీలు, తాళాలు లేకుండా, దొంగతనం బెడద లేకుండా హాయిగా జీవిస్తున్నారు. నవంబర్లో అయ్యప్ప మాలలు ధరించే వారికి ఎలాగైనా శని దోష పరిహారం అవుతుందో అలాగే సింగణాపురం శనీశ్వరుని దర్శించుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుందని భక్తుల నమ్మకము. శని సింగణాపురంలో పోలీస్ స్టేషన్ ఉన్నా ఒక్క కేసు ఉండదు. శనీశ్వరుడికి గుడి లేదు. ప్రతిష్ఠించిన మూర్తి ఎంత వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా ప్రకృతితో మార్పులు ఎన్ని వచ్చినా సరే ఆ రాయి చెక్కు చెదరలేదు. గతంలో చిన్న గ్రామంగా ఉన్న శని సింగణాపురం ఇప్పుడు పెద్దదిగా విస్తరించింది. ఇక్కడ ఇళ్ళు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు చాలా కలిగి ఉన్నాయి. శని సింగణాపురం గ్రామంలో ఉన్న ఇళ్లకు, దుకాణాలకు, వాణిజ్య వ్యాపార సంస్థలకు తలుపులు కానీ కిటికీలు కానీ ఉండవు. ఇది ఇక్కడ ప్రత్యేకత. కేవలం పరదాలు మాత్రమే ఉంటాయి. చివరికి వస్తు సామగ్రిని కూడా శనీశ్వరుడే కాపాడుతాడని ఆ గ్రామ ప్రజల విశ్వాసం. ఇదండి శని సింగణాపురం యొక్క స్వామి మహిమ. మీరందరూ వీలుంటే తప్పకుండా వెళ్ళి ఆ స్వామిని దర్శించి తరించండి. హరి ఓం.